హర హర మహాదేవ శంభో శంకర నమ శివాయ. మన గురవాయిగూడెంలో వేయించేస్తున్న కాలగుట్ట శివాలయం అంటారు గైస్. ఇది మనకి రాజరాజేశ్వరి రామలింగేశ్వర స్వామి అంటే బ్రహ్మసూత్ర శివాలయం అనమాట. స్వయంభూగా వెలిసిన శివాలయం. యాక్చువల్గా మనకి రీసర్వే డెప్యుటేషన్ డ్యూటీస్ చేశారనమాట. సర్వే చేసుకుంటా మనం ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ శివాలయం ఉందని చెప్పారు మా విఆర్ఓ గారు, దోరేపల్లి వెంకటరాజు గారు, అలాగే మా సర్వేరు సీతారామరాజు గారు, అలాగే నేను. సో ఇక్కడ మనకి స్వయంభూగా వెలిసిన బ్రహ్మసూత్ర శివాలయం అనమాట గైస్. ఇది తణుకు దగ్గర మనకి తేతల్లో ఉంటుంది అనమాట బ్రహ్మసూత్ర శివలింగం. దాని తర్వాత మన చుట్టుపక్కల ఇంకెక్కడా లేరు. ఇక్కడ మాత్రమే మనకి స్వయంభూగా వెలిసిన బ్రహ్మసూత్ర శివలింగం అనేది. ఇక్కడ ఒకటే గుడిలో 2 శివలింగాలు ఉన్నాయన్నమాట గైస్. ఇక్కడ చూశారు కదా మనం. సో తీరని కోరికలు ఏమైనా ఉంటే కనుక కన్ఫామ్గా వచ్చి ఒకసారి దర్శించి స్వామివారి యొక్క కృపకి పాత్రలు కావాల్సిన కోరుచున్నాం. హర హర మహాదేవ శంభో శంకర నమ శివాయ. గుడిని అభివృద్ధి చేసిన ధర్మకర్త గారు గోపీనాథ్ ప్రసాద్ గారు ఈయన. సో కన్ఫామ్గా అయితే విజిట్ చేయండి. ఆ స్వామివారి కృపకు పాత్రలయ్యి మీరే చెప్తారనమాట ఈ యొక్క దేవి యొక్క మహిమలు, గొప్పతనం. హర హర మహాదేవ శంభో శంకర నమ శివాయ.